ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు రావడంతో ఏకకాలంలో సోదాలు చేస్తోంది. కడప మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీకి చెందిన 2 సీఐలు పత్రాలను పరిశీలించారు. ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు రావడంతో ఏకకాలంలో సోదాలు చేస్తోంది. కడప మున్సిపల్ కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. ఏసీబీకి చెందిన 2 సీఐలు పత్రాలను పరిశీలించారు. చైర్మన్ మురళీ మోహన్ సార్, సీనియర్ అసిస్టెంట్ సార్. ఏపీ వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు రావడంతోనే ఏకకాలంలో సోదాలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కడప మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఎంతసేపటి నుంచి తనిఖీలు జరుగుతున్నాయి? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కడప మున్సిపల్ కార్పొరేషన్ లో గత 3 గంటలుగా ఏసీబీ అధికారులు 2 సీఏల నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. ఏదైతే టౌన్ ప్లానింగ్ విభాగం 2వ ఫ్లోర్ లో ఉందో ఆ ఫ్లోర్ లోకి వెళ్ళినటువంటి అధికారులు మొత్తం రికార్డులు అనేది శూన్యంగా పరిశీలిస్తున్నారు. తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించినటువంటి అందరు అధికారుల లోపలే ఉంచి వాళ్ళ యొక్క పూర్తి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇటీవల కాలంలో కడప కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి. తర్వాత డబ్బు లేనిదే ఏ పని జరగట్లేదంటున్న ఆరోపణలు వచ్చాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం టౌన్ ప్లానింగ్ విభాగాల్లో జరిగినటువంటి అవకతవకలపై ఒకేసారి ఏకకాలంలో ఏసీబీ రైడ్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కడప కార్పొరేషన్ లో కూడా ఈ తరహా తనిఖీలు చేపట్టారు. ఉదయం సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ అధికారులు దాదాపు 10:30-11 ప్రాంతంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం 2వ ఫ్లోర్ లో టౌన్ ప్లానింగ్ విభాగాలకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తలుపులు వేసేసి మొత్తం అక్కడ ఉన్న అధికారులు మొత్తం జాబితా తయారు చేసుకుని ప్రతి వాళ్ళకు అనుమానం ఉన్నటువంటి సమాచారం అందినటువంటి ప్రతి ఫైల్ ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరో 2-3 గంటలు ఈ తనిఖీలు జరిగే అవకాశం ఉంది సార్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. కార్యాలయంలో సిబ్బందిని విచారిస్తున్నారు. నగదుతో పాటు పలు ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ తిరుపతి నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏసీబీ తనిఖీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ తనిఖీ అయితే కొనసాగుతున్నాయి. అక్కడ నగదుతో పాటు పలు ఫైల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుధా, తిరుపతి నగరపాలక సంస్థలో అంటే ఇవాళ 11 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు అంటే సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ 1 or 2 ఈ 2 విభాగాల్లో కూడా చాలా రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందనేది ప్రధానంగా నగర ప్రజల నుంచి కూడా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు రావడం జరిగింది. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా లేదంటే అనుమతులు పొందాలన్నా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతున్నట్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఈ రకంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు కూడా కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే స్థానిక అధికారులు ఎవరు కూడా ఈ విషయంలో పట్టించుకోకపోకుండా కారణంగానే ఏసీపీకి స్థానిక నగర పరిధిలో ఉన్నటువంటి కొందరు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కాపు కాసినటువంటి అధికారులు ఇవాళ 11 గంటల నుంచి కూడా రైడ్స్ చేయడం జరిగింది. మొత్తం టౌన్ ప్లానింగ్ విభాగంలో 1 or 2 విభాగాల్లో మొత్తం కూడా రికార్డ్స్ ఇప్పటి వరకు గత ఏడాది నుంచి కూడా జరిగినట్టు లావాదేవీలు ఏంటి, అదేవిధంగానే ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చారు, తిరుపతి నగరంలో ఏ అనుమతులు ఇచ్చారు, ఏ స్థాయిలో అనుమతులు బిల్డింగ్లు కట్టుకోవాలని కానీ కావచ్చు, లేదంటే మిగిలిన విషయాల్లో ఏ రకంగా అనుమతులు ఇచ్చారనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ సోదాలు నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు. ఎవరిని కూడా కార్యాలయం లోపల ఉన్నటువంటి అంటే డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు గాని సిబ్బంది గాని ఎవరిని కూడా బయటికి పంపకుండా మొత్తం తలుపులన్నీ వేసి మొత్తం రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నారు. సో ఇవాళ మాత్రం సాయంత్రం తర్వాత మీడియా ముందు అధికారులు అంటే ఏసీబీ అధికారులు వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇందులో పెద్ద మొత్తంలో ఎందుకంటే తిరుపతి అంటానే ఆధ్యాత్మిక క్షేత్రం, ఇక్కడ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా కొందరు ఇక్కడికి వచ్చి భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు, అమ్మకాలు జరుపుతూ ఉంటారు. అదే స్థాయిలోనే
నగరపాలక పరిధిలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించి అనుమతులు పొందడానికి, బిల్డింగ్లు కట్టుకోవడానికి పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయనేది ప్రధానంగా ఏసీపీకి వచ్చినటువంటి ఫిర్యాదు. అందులో భాగంగానే ఇవాళ అంటే పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరుపుతున్నారు. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఆయన కాదు తీసుకో తీసాను ఏదో ఏలూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలో సిబ్బందిపై కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ చేస్తోంది. మారిపోయినా ఆయన కాదు తీసుకో తీసాను ఏదో ఏలూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలో సిబ్బందిపై కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ చేస్తోంది. మారిపోయినా ఆయన కాదు తీసుకో తీసాను ఏదో ఏలూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలో సిబ్బందిపై కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ చేస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బందిపై ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బందిపై ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న ఏసీబీ తనిఖీలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న తనిఖీలకు సంబంధించి ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ కానీ నగదు కానీ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ దాడులు అయితే ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి కూడా ప్రధాన దృష్టి అయితే ఏసీబీ అధికారులు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. నెల్లూరుకు సంబంధించిన ఏసీబీ డిఎస్పీ రామకృష్ణుడు ఆధారంలో కూడా దీనికి సంబంధించి కార్పొరేషన్ సంబంధించి కూడా ఏసీబీ దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం చూస్తే టౌన్ ప్లానింగ్ సంబంధించి టౌన్ ప్లానింగ్ లో ఏదైతే ఉందో, టౌన్ లో ఏదైనా కానీ బిల్డింగ్ కట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మున్సిపల్ నుంచి ప్లానింగ్ అధికారి అయితే పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే 5 అంకణాలు ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ అంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కట్టుకోవాలంటే ఇంకొక విధంగా కూడా ఉంటుంది. ఏదైతే కూడా గవర్నమెంట్ కి సంబంధించిన వ్యతిరేకంగా కట్టుకోవడానికి కూడా ఈ ప్లానింగ్ అధికారులు లక్షల నుంచి కోట్ల రూపాయలు లంచం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. 5 అంకణాల ఇల్లుకు సంబంధించి 2 ఫ్లోర్లు కట్టాలంటే గవర్నమెంట్ అయితే అనుమతి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. అదే విధంగా కూడా అదే స్థలంలో 5
ఫ్లోర్లు కట్టాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మున్సిపల్కి సంబంధించి కూడా అనుమతులు ఉండవు. ఇలాంటి అనుమతుల్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉండో వాళ్ళు అక్కడ ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా లక్షల రూపాయలు లంచాలు తీసుకొని, ఈ లంచాలు తీసుకున్న తర్వాత టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే పర్మిషన్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా కూడా నెల్లూరు సిటీకి సంబంధించి, నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా మనం చూస్తే కట్టాల్సిన తక్కువ, వీళ్ళు అవినీతి చేస్తుంది ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయల లంచాలు తీసుకుంటూ అనుమతులు అధికంగా ఇస్తున్నారని కూడా కొంతమంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులకు ఫిర్యాదు చేయన అనంతరం కూడా టౌన్ ప్లానింగ్ అధికారులపై, మున్సిపల్ కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారులు డిఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో కూడా ఇక్కడ చర్యలు కొనసాగుతున్న పరిస్థితి దాదాపుగా కూడా విచారిస్తున్నారు. ఈ విచారణ అనంతరం కూడా ఈరోజు 3:50 ప్రెస్ మీట్ పెడతామని కూడా ఏసీబీకి సంబంధించిన డిఎస్పీ రామకృష్ణుడు అయితే నెల్లూరులో చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ తో పాటు ఇతర విభాగాల్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో రికార్డులను తనిఖీ చేస్తున్నారు. అయితే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న సోదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో కూడా సోదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సమయంలో కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ తో పాటు ఇతర విభాగాల్లోని కార్యాలయాల్లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో రికార్డును స్వాధీనం చేసుకుని ఆ రికార్డును అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఒంగోలు కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు ఏదైతే ఇతర విభాగాల్లోని అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలోని రికార్డులను అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న బాబురావును కూడా పరిశీలిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న నగదును గురించి కూడా ఏసీబీ అధికారులు అయితే వాకప్ చేస్తున్నారు. ప్రధానంగా ఏసీబీ అధికారులు తనిఖీల నేపథ్యంలో ఇది కార్యాలయంలో కూడా ఎవరిని అనుమతించకుండా క్షుణ్ణంగా అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతున్న ఈ ఏసీబీ అధికారుల సోదాలు సాయంత్రం వరకు అయితే కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. విశాఖలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గాజువాక, పెందుర్తి, మధురవాడ జోనల్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పెండింగ్ ఫైల్స్, అక్రమ నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులపై ఆరా తీస్తున్నారు. విజయనగరంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అయితే అక్కడ విశాఖలో జరుగుతున్న తనిఖీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖలోని జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి 8 కార్యాలయాల్లో కూడా ఏసీబీ సోదాలు అయితే జరుగుతున్నాయి. ఏకకాలంలో అధికారులు ఒకేసారిగా జోనల్ కార్యాలయాల్లోకి ప్రవేశించి ఈ తనిఖీ చేపట్టడంతో జీవీఎంసీ అధికారులు అయితే భయంతో పరుగులు తీసిన పరిస్థితి విశాఖపట్నంలో స్థానికులను అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా జీవీఎంసీకి సంబంధించి టౌన్ ప్లానింగ్ విభాగంలో అనేక ఆరోపణలు, విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విశాఖపట్నం అభివృద్ధి చెందిన నేపథ్యంలో అక్రమ కట్టడాలు, అవినీతికి సంబంధించి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులపై ఇప్పటికే అనేక విమర్శలతో పాటు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏకకాలంలో జోనల్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి రికార్డులు కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జోనల్ కార్యాలయాల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా విచారణ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అధికారులు అయితే నీళ్లు నమ్ములుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఊహించని ఈ పరిణామంతో జీవీఎంసీ అధికారులు ఒకసారిగా షాక్ కు గురయ్యారని చెప్పుకోవచ్చు. మరికొన్ని కార్యాలయాల్లో ముందుగా చేరుకున్న అధికారులు అయితే కార్యాలయం నుంచి పారిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో అవినీతి ఏ స్థాయిలో జరిగి ఉంటుంది అనేటైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇది సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం కూడా అధికారులు అయితే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గాజువాక, మధురవాడ, పెందుర్తి జోనల్ కార్యాలయాల్లో ఎక్కువగా ఈ ఆరోపణలు అయితే ఉన్న నేపథ్యంలో 3 కార్యాలయాల మీద కూడా ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో
అక్రమ కట్టడాలకి అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు సుధా. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఏసీబీ దాడులు చేస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో తనిఖీలు జరుగుతున్నాయి. ఇటు సీఐలు రమణమూర్తి, భాస్కర్రావు ఆధ్వర్యంలో రైడ్స్ చేపట్టారు. పలు ఫైల్స్ ను, రికార్డులను ఏసీబీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే శ్రీకాకుళం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఇటు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూడా ఏసీబీ ఏకకాలంలో దాడులు చేస్తోంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంతసేపటి నుంచి ఈ రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి? ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు అయితే సుమారు 2.5 గంటలు పెట్టి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో భాగంగానే ఈ యొక్క రైడ్స్ జరుగుతున్నాయని ఏసీబీ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం టౌన్ ప్లానింగ్ పై వస్తున్న ఫిర్యాదుల మేరకు మాత్రమే ఈ యొక్క రైడ్స్ జరుగుతున్నాయని ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న అన్ని ఫైల్స్ ను కూడా పూర్తిగా వాళ్ళు టేక్అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అనుమతులకు సంబంధించి ఎవరెవరికి ఎంత టైంలో అనుమతులు ఇచ్చారు, వాటి వివరాలు ఏంటండి, వాటిని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రైడ్ సంబంధించి ఇందులో భాగంగా సిఐ రమణమూర్తి, భాస్కర్ రావులు ఈ యొక్క రైడ్స్ లో అయితే పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఫైల్స్ అన్ని సేకరించి క్షుణ్ణంగా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల సమక్షంలోనే ఫైల్స్ ని తనిఖీ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరొక 2-3 గంటలు అయితే ఈ యొక్క రైడ్స్ కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రాము, థ్యాంక్ యూ. ఇక ఏలూరు నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలో సిబ్బందిపై కొంతమంది ఏసీబీకి ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ చేస్తోంది. అయితే ఏలూరులో ఉన్న అప్డేట్స్ కి సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. భార్గవ్, చెప్పండి. అక్కడ ఏలూరు నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, ఏలూరు నగరపాలక సంస్థలో ప్రధానంగా టౌన్ ప్లానింగ్ లో అవినీతి ఆరోపణలు ఇటీవల కాలంలో అత్యధికంగా వస్తున్నాయి. అటు భవనాలకు అక్రమంగా కూడా అనుమతులు ఇవ్వడం, అక్రమ కట్టడాలు చేసిన వారిని కొనసాగించేందుకు లంచాలు తీసుకున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులు ప్రస్తుతం ప్రణాళిక విభాగంలో తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ, డీఎస్పీతో పాటు సిఐఎస్ఐ అందరూ కూడా అక్కడ తనిఖీల్లో పాల్గొన్నారు. ఇప్పటికే పలు రికార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు. అకస్మాత్తుగా ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ విభాగంలోకి రావడంతో అధికారులు సైతం కంగు తిన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రణాళిక విభాగంలో భవనాలకు అనుమతులు ఇవ్వాలన్నా, దానిపైన కొనసాగించాలన్నా, దాని పూర్తిగా కూడా లేఅవుట్లకు సంబంధించి కూడా అధికారులు అవినీతి కూరుకుపోయిందంటూ కూడా ప్రస్తుతం బహిరంగంగా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఫిర్యాదులు స్వయంగా కూడా వెళ్లడంతో ఈ రోజు తనిఖీలు చేస్తున్నారు. ఆ రికార్డులన్నీ కూడా తీసుకుని ఇటీవల కాలంలో ఏదైతే ఫిర్యాదులు వచ్చాయో దానికి సంబంధించి ఆ రికార్డులలో ఎవరెవరికి అనుమతులు ఇచ్చారు, అక్రమ కట్టడాలు ఎన్ని ఉన్నాయనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం కార్యాలయంలోని అధికారులు ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వకుండా టౌన్ ప్లానింగ్ అధికారుల సెల్ ఫోన్లను కూడా వారు స్వాధీనం చేసుకుని పూర్తి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. గ్యాస్ ఏజెన్సీలపై పశ్చిమాసియా యుద్ధం